పార్లమెంట్లో కళ్ల స్మోక్ ప్రయోగించిన కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రధాన నిందితులతో సహా కేసుకు సంబంధించిన నిందితులు అంతా పోలీసుల అదుపులో ఉండటంతో దాడి వెనుక సూత్రధారులు ఎవరు, విదేశీ హస్తం ఏదైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రధాని మోదీ తొలిసారిగా దాడి ఘటనపై స్పందించారు. కుట్ర వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు మోదీ. పార్లమెంటులో కలర్ స్మోక్ దాడి ఘటనపై నిఘా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. దేశంలో అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థపై దుండగులు దాడికి తెగబడడాన్ని ప్రధాని మోదీతో సహా ముఖ్య నేతలంతా సీరియస్ గా భావిస్తున్నారు. దాడి జరిగిన రోజే నిందితుల్లో 4గురిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు, దాడికి వ్యూహకర్తగా భావిస్తున్న లలిత్ ఝా కూడా ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులు సాగర్ శర్మ, మనోరంజన్, నీలం దేవి, అమోల్ షిండే మొబైల్స్ ను లలిత్ ధ్వంసం చేసినట్లు గుర్తించారు పోలీసులు. దాడికి కొద్దిసేపటి ముందే నిందితులు అంతా తమ ఫోన్లను లలిత్ ఝాకు ఇచ్చేయగా వాటిని తీసుకుని వెళ్లిన లలిత్ ఝా కాల్చివేసి కీలక ఆధారాలను ధ్వంసం చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. పార్లమెంటు బయట కలర్ స్మోక్ వదిలిన దృశ్యాలను ప్రధాన నిందితుడు లలిత్ ఝా మొబైల్లో చిత్రీకరించి కోల్కతాకు చెందిన ఓ ఎన్జీఓ గ్రూప్ లో షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్ అవడంతో లలిత్ ఝా ప్రమేయాన్ని గుర్తించారు పోలీసులు. దాడి జరిగినంత వరకు పార్లమెంటు పరిసరాల్లోనే ఉన్న లలిత్ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తప్పించుకుని పారిపోయాడు. 48 గంటల తర్వాత ఢిల్లీకి తిరిగొచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఢిల్లీ నుంచి రాజస్థాన్ వెళ్లి అక్కడ 2 స్నేహితులతో కలిసి ఉన్నట్లు లలిత్ చెబుతున్నాడు. 2 రోజుల అనంతరం మహేష్ అనే వ్యక్తితో కలిసి శుక్రవారం రాత్రి ఢిల్లీకి తిరిగి వచ్చాడు నిందితుడు లలిత్. లొంగిపోయిన నిందితుడు లలిత్ ఝాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు విచారిస్తున్నారు. మొబైల్స్ ను ఎందుకు కాల్చివేశాడనే విషయమై కూపీలాగుతున్నారు. ఫోన్లను పరిశీలిస్తే దాడికి అసలు కారణాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు. ఇక ఇదే కేసులో నిందితులైన సాగర్, అమోల్, నీలం, మనోరంజన్లను 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. పక్కా ప్లాన్ ప్రకారం నిందితులు పార్లమెంటుపై దాడికి స్కెచ్ వేసినట్లు విచారణ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే దాడి పన్నాగం వెనుక అసలు సూత్రధారులు ఎవరు అనేది గుర్తించే పనిపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు పోలీసులు. నిందితులు చెబుతున్న దాని ప్రకారం సోషల్ మీడియాలో నిందితులకి పరిచయం ఏర్పడింది అంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే పార్లమెంటులో హంగామా చేయాలని ప్రణాళిక వేసుకుంటున్నారన్నారు. అయితే సంచలనం కోసమైతే పార్లమెంటునే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందనేది మిస్టరీగా మారింది. 6గురు నిందితులు మాత్రమే ఈ దాడికి పన్నాగం పన్నారా, లేక వారిని ఆ దిశగా ఇంకెవరైనా ప్రోత్సహించారా అన్నది పూర్తిగా తెలియాల్సి ఉంది. పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసిన 21 ఏళ్లకు నిందితులు దుస్సాహసానికి ఒడిగట్టడాన్ని చూస్తే వారిని బయటి నుంచి ఏదో శక్తి ఉసిగొల్పిందనే అనుమానమే ఎక్కువగా పీడిస్తోంది. నిఘా వర్గాలు కూడా నిందితులకు చెందిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. వారి ఫోన్ నెంబర్లు, సోషల్ మీడియా అకౌంట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. 6గురు నిందితులు వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు కావడం, ఏ ఒక్కరికి మిగిలిన వారితో ఏ విషయంలోనూ సారూప్యత లేకపోవడంతో వీరిని కలిపిన లింక్ ఏంటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా నిలుస్తోంది. ఢిల్లీ పోలీసులు కూడా ఇదే విషయమై నిందితులను ప్రశ్నిస్తున్నారు. 6గురు నిందితులను వేర్వేరుగా ప్రశ్నిస్తున్న పోలీసులు ఒకరి సమాధానాలతో ఇంకొకరి సమాధానాలను పోల్చి చూస్తున్నట్లు చెబుతున్నారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన నిందితులను సోషల్ మీడియా పేజీ కలిపిందని చెబుతున్నప్పటికీ దాడికి పథకరచన జరిగింది మాత్రం కోల్కతాలోనే అని బలంగా నమ్ముతున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడైన లలిత్ ఝా స్వస్థలం బీహార్. కానీ అధ్యాపక వృత్తి కోసం కొన్నేళ్ల క్రితమే కోల్కతాకు వెళ్లాడు లలిత్ ఝా. ఇక వీరంతా భగత్ సింగ్ ఫ్యాన్స్ పేజీ అంటూ తమ దాడికి స్ఫూర్తిగా స్వతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ పేరు చెబుతున్నప్పటికీ వీరి తీరు చూస్తే పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురును అనుసరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పార్లమెంటుపై దాడి చేయాలనే ఏకైక లక్ష్యంతో 1కి 2 సార్లు రెక్కీ కూడా నిర్వహించినట్లు చెబుతున్నారు. ఎన్ని చోట్ల ఎన్ని రకాల తనిఖీలు జరుగుతాయో అన్న విషయమై
స్పష్టమైన అవగాహన వచ్చాక డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లతో పాటు సెక్యూరిటీ సిబ్బంది సాంకేతిక తనిఖీల్లో డొల్లతనం గ్రహించి షూలో కలర్ స్మోక్ తీసుకువెళ్లే ప్లాన్ కు వచ్చినట్లు నిర్ధారించుకుంటున్నారు పోలీసులు. సెక్యూరిటీ భౌతిక తనిఖీల్లో షూ విప్పి చూసే పరిస్థితి లేకపోవడాన్ని అనువుగా మార్చుకున్నారు నిందితులు. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంట్పై దాడి దుస్సాహసంగానే చెప్పాలి. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేసేందుకు ఎన్నో మార్గాలు ఉండగా నిందితులు ఏకంగా పార్లమెంట్నే ఎంచుకోవడాన్ని చూస్తే ఇందులో ఏదైనా విదేశీ కుట్ర ఉందా? నిందితులను పావుగా వాడుకుని వెనుక నుంచి నడిపించిన ఆ విదేశీ శక్తి ఎవరు అన్న దానిపై ఫోకస్ చేస్తున్నాయి నిఘా సంస్థలు. పార్లమెంటుపై నిందితులు దాడికి దిగడానికి చెబుతున్న కారణాలను పోలీసులు విశ్వసించటం లేదు. పక్కా ప్లాన్ ప్రకారం 1కి 2 సార్లు రెక్కి నిర్వహించి దాడికి దిగారంటే వారిని వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నారు అనేది ప్రధాన అనుమానం. నిందితుల ఆర్థిక పరిస్థితులు చూస్తే ఏ ఒక్కరూ కూడా ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం లేదని, పార్లమెంటుకు వచ్చి రెక్కి నిర్వహించడం అంటే తక్కువ ఖర్చుతో అయ్యే పని కాదంటున్నారు పోలీసులు. నిరుద్యోగంతో బాధపడే వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి సమకూరింది, ఎవరు సమకూర్చారు అనేది నిగ్గు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. పైగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన నిందితులు ఒకేసారి ఢిల్లీ వచ్చి వెళ్లడం, అలా వచ్చిన ప్రతిసారి వసతి సమకూర్చింది ఎవరు, ఎక్కడున్నారు, ఎక్కడెక్కడ తిరిగారు అన్న విషయాలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు పోలీసులు. అంతేకాకుండా నిందితులు దాడికి ఎంచుకున్న సమయం, సందర్భం, ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను హెచ్చరికలు వంటి వాటిని నిశితంగా గమనిస్తున్నారు నిఘా అధికారులు. పార్లమెంటులో భద్రతా లోపం వల్లే ఈ సంఘటన జరగడంతో భద్రతా విధుల్లో ఉన్న పోలీసులపై వేటు వేసింది ప్రభుత్వం. ఇక ఈ సంఘటనను చిన్న విషయంగా చూడకూడదని అన్నారు ప్రధాని మోదీ. పార్లమెంటు భద్రతా నియమాల ఉల్లంఘనను తీవ్ర నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ప్రధాని. దేశంలోని అన్ని పార్టీల నాయకులు సమిష్టి కృషితో ఈ తరహా దాడుల నుంచి దేశ ప్రతిష్టను కాపాడే విషయమై సలహాలివ్వాలని, పరిష్కార మార్గాన్ని కనుగొనాలని కోరారు ప్రధాని. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకునే విషయమై సలహాలివ్వాలని స్పీకర్ ఓం బిర్లాకు సభ్యులు లేఖ రాశారు. మరోవైపు పోలీసు కస్టడీలో ఉన్న నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 13న కలర్ స్మోక్ తో దాడి చేయడానికన్నా ముందు శరీరానికి ఫైర్ జెల్ రాసుకుని పార్లమెంటులోనే నిప్పంటించుకోవాలనే ప్లాన్ చేశామని నిందితులు పోలీసులకు తెలిపారు. కానీ అది సాధ్యం కాదని తెలియడంతో కలర్ స్మోక్ ప్లాన్ అమలు చేశారని చెబుతున్నారు. ఇక ఈ కేసులో మరో కీలక నిందితుడైన మనోరంజన్ వ్యవహార శైలిని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్లమెంటులో దాడి ఘటనకు 3 రోజుల ముందే అతడు బెంగళూరు నుంచి ఢిల్లీ వచ్చినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. మరోవైపు కర్ణాటకలోని మైసూరు విజయపురలో మనోరంజన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు అతడి గదిని సీజ్ చేశారు. తమకు తెలియకుండా మనోరంజన్ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. మరోవైపు నిందితులకు విజిటింగ్ పాసులు జారీ చేసిన మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు పోలీసులు. ఎంపీ నుంచి వాంగ్మూలం సేకరించారు. కాగా నిందితులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఎంపీ కార్యాలయం నుంచి లభ్యం కాలేదని చెబుతున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనను రీక్రియేట్ చేసేందుకు పార్లమెంటు అనుమతిని కోరాలని నిర్ణయించారు పోలీసులు. 4 నిందితులు 7 స్మోక్ క్యాన్లతో పార్లమెంటులోకి ఎలా ప్రవేశించారు అనేది తెలుసుకోవడానికి సీన్ రీక్రియేట్ చేయాలనుకుంటున్నారు పోలీసులు. అదేవిధంగా నిందితుల ఫోన్లు, దుస్తులను తీసుకుని రాజస్థాన్ పారిపోయి అక్కడ వాటిని ధ్వంసం చేసి తిరిగి ఢిల్లీ వచ్చిన ప్రధాన నిందితుడు లలిత్ జాను తిరిగి రాజస్థాన్ తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు పోలీసులు. ఇక పోలీసులకు ఏమాత్రం చిక్కకుండా సేఫ్ చాట్లను వాడడంపై నిఘా అధికారులే విస్తుపోతున్నారు. సిగ్నల్ యాప్లో ఎప్పటికప్పుడు మాట్లాడుకున్న నిందితులు నిఘా వర్గాలకు దొరకకుండా ప్లాన్ చేయడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. మొత్తానికి ఇలాంటి దుస్సంఘటన రిపీట్ కాకుండా దృష్టి పెట్టింది ప్రభుత్వం.
ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంటులో ఇలాంటి ఘటనలు జరిగితే అది దేశ ప్రతిష్టకే మాయని మచ్చగా నిలిచిపోయే అవకాశం ఉన్నందున రాజకీయాలకు అతీతంగా ఇలాంటి ఘటనలను అడ్డుకోవాలని ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. ఇదే వాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.